ఓ ఓ పర్లే బాగానే ఎగిరింది. ఇంకోటి ఓ నైస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు థంబ్నెయిల్లో చూశారు కదా, సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ ఇయర్ దివాళీకి కూడా నేనేం తయారు చేయలేదు, అందుకే ఈ దివాళీకి ఫిక్స్ అయ్యా ఏదో ఒక ప్రాజెక్ట్నైనా తయారు చేద్దామని. అందుకే ఈ వీడియోలో ఒక రాకెట్ లాంచర్ని ఎలా తయారు చేసుకోవాలో మన స్టైల్లో స్టెప్ బై స్టెప్ ఈజీ వేలో మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియోకి నేను 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. 200 లైక్స్ అంటే ఎవరు కంప్లీట్ చేయలే, పోనీ 100 లైక్స్ అయినా కంప్లీట్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో సెర్చ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఈరోజు ఈ వీడియోలో ఈ దివాళీ ప్రాజెక్ట్ని అయితే చాలా తయారు చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక ఆర్సీ రిసీవర్ అండ్ ట్రాన్స్మిటర్ని అయితే తీసుకున్నా. అండ్ మీరు ఈ రిసీవర్లో గమనించినట్లయితే మనకు ఒక 6 టెర్మినల్స్ అయితే ఉంటాయి. దీనిలో 4 వచ్చేసి మోటార్ అవుట్పుట్ టెర్మినల్స్ అనమాట, ఇంకో 2 వచ్చేసి బ్యాటరీ ఇన్పుట్ టెర్మినల్స్. అండ్ దీంతో పాటు ఒక 2 పీసెస్ 5 వోల్ట్ రిలేస్ని అయితే తీసుకున్నా. తెలుసు కదా మనకి రిలే ఒక స్విచ్లో యాక్ట్ అవుద్దని. ఆ రిసీవర్లో ఫ్రంట్ బ్యాక్ మోటార్ అవుట్పుట్ టెర్మినల్స్ని ఈ ఫస్ట్ రిలేలో కాయిల్ టెర్మినల్స్ దగ్గర సోల్డరింగ్ చేయండి. అండ్ అలానే సెకండ్ రిలేకి ఆ రైట్ లెఫ్ట్ మోటార్ అవుట్పుట్ టెర్మినల్స్ని ఆ కాయిల్ టెర్మినల్స్ దగ్గర సోల్డరింగ్ చేయండి. అండ్ మీకు కనెక్షన్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు స్క్రీన్ పై చూసి ఫాలో అయిపోండి. ఆ బ్యాటరీ ఇన్పుట్ టెర్మినల్స్ దగ్గర ఒక స్విచ్ని అయితే యాడ్ చేసుకున్నా. సింపుల్గా ఈ స్విచ్ని యూజ్ చేసి ఈ ఎంటైర్ సర్క్యూట్ని ఆన్ ఆఫ్ చేయొచ్చు. ఈ ఎంటైర్ సర్క్యూట్ని పవర్ అప్ చేయడానికి ఒక 2 18650 బ్యాటరీ సెల్స్ని ప్యారలల్లో కలుపుకొని తీసుకున్నా. ఇన్పుట్ పాజిటివ్ని పాజిటివ్ దగ్గర అండ్ అలానే ఇన్పుట్ నెగిటివ్ని నెగిటివ్ దగ్గర అయితే సోల్డరింగ్ చేసుకున్నా. బేసిక్ కనెక్షనే, అర్థం కాకపోతే కామెంట్ చేయండి. అండ్ ఆ 18650 బ్యాటరీ సెల్ని రీఛార్జ్ చేయడానికి ఒక TP4056 ఛార్జింగ్ మాడ్యూల్ని తీసుకున్నా. ఛార్జింగ్ మాడ్యూల్లో నెగిటివ్ని బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్ దగ్గర సోల్డరింగ్ చేసుకోండి. అండ్ పాజిటివ్ని పాజిటివ్ టెర్మినల్ దగ్గర సోల్డరింగ్ చేయండి. అండ్ కొంత 1 స్క్వేర్ వైర్ నుంచి ఒక 2 పీసెస్ని అయితే కట్ చేసుకొని తీసుకొని ఒక వైర్ని వచ్చేసి ఫస్ట్ రిలేలో కామన్ టెర్మినల్ దగ్గర సోల్డరింగ్ చేయండి. అండ్ సెకండ్ వైర్ని వచ్చేసి ఆ సెకండ్ రిలే కామన్ టెర్మినల్ దగ్గర. ఆ రిలే నుంచి తీసుకున్న ఆ 2 1 స్క్వేర్ కామన్ వైర్స్ని నేను సింపుల్గా కామన్ చేసుకున్నా. వాటిని వచ్చేసి మన బ్యాటరీలో పాజిటివ్ టెర్మినల్ దగ్గర సోల్డరింగ్ చేసేసుకోండి. అండ్ నా డిజైన్ అకార్డింగ్ నేను ముందుగానే కొన్ని పీవీసీ షీట్స్ని కట్ చేసుకొని ఒక బాక్స్ని రెడీ చేసుకున్నా. అండ్ దీనిపై ఆ 2 హోల్స్ని ఎలా వేసానో మీరు చూసారు కదా. ఆ 2 హోల్స్ వచ్చేసి ఈ పీవీసీ పైప్స్కి తగ్గట్టు వేసాను అనమాట. ఇవి మన ఇంట్లో యూజ్ చేసే వాటర్ లైన్ పీవీసీ పైప్స్. అండ్ ఇప్పుడు ఆ 2 పైప్స్ని తీసుకొని ఆ హోల్స్లో ప్రాపర్గా సెట్ చేసేసుకోండి. ఫిట్గా వస్తున్నాయి పైప్స్. అండ్ ఆ పైప్స్ని ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకోండి. స్ట్రైట్గా ఉన్నాయో లేదో చూసి సూపర్ గ్లూతో స్టిక్ చేసేసుకోండి ప్రాపర్గా. ఇప్పుడు ఒక 4 పీసెస్ ఆఫ్ 1 స్క్వేర్ వైర్స్ అయితే తీసుకున్నా. అండ్ ఆ పైప్స్ కి టాప్ లో ఒక 2 హోల్స్ అయితే వేసా, గమనించారు కదా. అండ్ ఈ వైర్స్ ని వచ్చేసి నేను ఆ పైప్స్ కన్నా కొద్దిగా లెంత్ ఎక్కువైతే తీసుకున్నా. ఇప్పుడు సింపుల్ గా ఆ వైర్స్ ని ఆ హోల్ లో సెట్ చేసేసుకోవడమే. అండ్ మనకి ఇప్పుడు కొంత నైక్రోమ్ వైర్ అయితే కావాలి. నా దగ్గర ప్రస్తుతానికి ఈ థిన్ నైక్రోమ్ వైర్ అయితే ఉంది. దీంతోనైతే కష్టమే, వర్కౌట్ అవ్వదు. అందుకే నేను నైక్రోమ్ వైర్ ప్లేస్ లో ఈ స్టీల్ పీచ్ని అయితే యూజ్ చేస్తున్నా. ఇది మనకి మార్కెట్ లో 10 రూపీస్కి దొరికిపోతుంది. అండ్ ఇది ఎలా వర్క్ అవుద్దో మీకు కూడా ఇప్పుడు టెస్ట్ చేసి చూపిస్తా. దానికోసం ఒక చిన్న పీస్ని అయితే కట్ చేసుకుంటున్నా. చూడొచ్చు ఎంత ట్రై చేస్తున్నా పీస్ అనేది కట్ అవ్వట్లేదు అనమాట. ఫైనల్లీ అయితే కట్ అయింది. ఈ పీస్ని అయితే ఇప్పుడు టెస్ట్ చేద్దాం. సింపుల్ గా ఒక 18650 బ్యాటరీకి అయితే కనెక్ట్ చేసా. చూడొచ్చు మనకి ఇది యాజ్ ఎ నైక్రోమ్ వైర్ లా బాగానే యూజ్ అవుతుంది. మనకి కావాల్సినంత ఒక 2 పీసెస్ని అయితే కట్ చేసుకొని తీసుకొని రైట్ సైడ్ 2 వైర్స్కి మధ్యలో ఒక పీస్ని అండ్ అలానే లెఫ్ట్ సైడ్ 2 వైర్స్కి మధ్యలో ఒక పీస్ని అయితే సెట్ చేసుకోండి. ఆ 2 వైర్స్కి అది ప్రాపర్గా కనెక్ట్ అవ్వాలి. ఇది కొద్దిగా టైం టేకన్ ప్రాసెసే, బట్ కొద్దిగా టైం తీసుకొని ప్రాపర్గా సెట్ చేసుకోండి. చూడొచ్చు నేను ఇక్కడ ప్రాపర్గా అయితే 2 పీసెస్ని అక్కడైతే సెట్ చేసా. అండ్ దెన్ ఆ 4 వైర్స్కి నేను సూపర్ గ్లూని అప్లై చేస్తున్నా, ఎందుకంటే ఆ వైర్స్ మనకి లోనికి వెళ్ళకుండా ఉండడానికి. అండ్ ఒక థిన్ ఐరన్ షీట్ నుంచి ఒక చిన్న పీస్ని అయితే కట్ చేసుకొని తీసుకున్నా. మీ సైజ్ అకార్డింగ్ తీసుకోండి.
అండ్ ఫైనల్లీ చాలాసేపు కష్టపడిన తర్వాత ఈ 2 పీసెస్ అయితే ఈ విధంగా అవుట్పుట్ వచ్చాయి అనమాట. ఇవేంటో మీకు అర్థం కాకపోయి ఉంటాయి, మీకు ఇప్పుడు ఫర్దర్గా అర్థమవుద్ది, వీడియోలో చూడండి. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ఆ 2 పీసెస్ని రెడీ చేసామో ఆ పైప్కి టాప్లో మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఒక కాపర్ వైర్ని యూజ్ చేసి దాన్ని అక్కడ సింపుల్గా టై చేసేయండి. అండ్ మీకు డౌట్ రావచ్చు జిప్ టైన్ కూడా యూజ్ చేయొచ్చు కదా అని, అది ప్లాస్టిక్ కరిగిపోద్ది, ఓన్లీ ఇక్కడ కాపర్ వైర్ని యూజ్ చేయండి. అండ్ మనం రెడీ చేసుకున్న పీస్కి మధ్యలో ఒక చిన్న కటింగ్ ఉంది, మీరు స్క్రీన్ పై గమనించారా? అది కరెక్ట్ గా మన నైక్రోమ్ వైర్ కి పైన రావాలి, అప్పుడే మనం రాకెట్ ని ప్రాపర్ గా దానిపై ప్లేస్ చేయగలం. 2 నైక్రోమ్ వైర్స్ నుంచి మనకి మొత్తం 4 వైర్స్ అవుట్పుట్ వచ్చాయి. అండ్ దీనిలో ఒక వైర్ ని దానిలో ఒక వైర్ ని సింపుల్ గా కామన్ చేసుకోండి, స్క్రీన్ పై కనిపిస్తుంది కదా. అండ్ రైట్ సైడ్ ఒక వైర్ మిగులుతుంది అండ్ లెఫ్ట్ సైడ్ ఇంకొక వైర్ మిగులుతుంది అనమాట. సింపుల్ గా మనం ఏదైతే వైర్ ని కామన్ చేసామో దాన్ని బ్యాటరీ నెగిటివ్ దగ్గర అయితే సోల్డరింగ్ చేసేసుకోండి. అండ్ మనకి మిగిలిన 2 వైర్స్లో ఒక వైర్ని ఒక రిలే ఎన్ఓ పాయింట్ దగ్గర సోల్డరింగ్ చేసుకోండి అండ్ ఇంకొక వైర్ని ఇంకొక రిలే ఎన్ఓ పాయింట్ దగ్గర సోల్డరింగ్ చేసుకోండి. అండ్ నేను ఈ కాంపోనెంట్స్ మొత్తాన్ని ఈ బాక్స్లో ప్రాపర్గా అయితే సెట్ చేసుకున్నాను అనమాట. అండ్ మీరు రైట్ సైడ్ గమనించినట్లయితే ఛార్జింగ్ సాకెట్ని స్విచ్ని కూడా ప్రాపర్గా సెట్ చేసా హోల్స్ని వేసి. అండ్ ఇప్పుడు దీన్ని సింపుల్గా ఒక పీవీసీ షీట్తో కవర్ చేసినట్లయితే కంప్లీట్ అయిపోద్ది. అండ్ ఫైనల్లీ మీరు ఏవైతే రాకెట్స్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నారో వాటిని మీకు స్క్రీన్ పై కనిపిస్తున్న విధంగా ఆ పైప్లోనైతే ప్లేస్ చేసుకోండి, మీకు ప్రాపర్గా స్క్రీన్ పై ఉంటుంది, చూసి ఫాలో అవ్వండి. ఈ విధంగా ఇక్కడ రాకెట్స్ని అయితే సెటప్ చేసాం, మీరు చూడొచ్చు. రిమోట్ అయితే ఇక్కడ ఉంది, ఒకసారి ప్రెస్ చేసి చూద్దాం. ప్రెస్ చేయి. ఓ పర్లేదు, బాగానే ఎగిరింది. ఇంకోటి ఓ నైస్, ఇది కూడా బాగానే ఎగిరింది. ఇంకో 2 ఉన్నాయి. ఇంకోటి లాంచ్ అనదర్ వన్. ఏమైంది? వెలిగించు. ఓ షట్, ఇది వీడియో రాలే. ఫస్ట్ థింగ్, నాకు రాకెట్స్ అయితే అసలు దొరకలేదు అనమాట. ఆ చిన్న రాకెట్స్ అయితే దొరికాయి, అవి కూడా ఓన్లీ ఒక 4 పీసెసే దొరికాయి. అందుకే కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి, అంటే ఇంకొక 2-3 డేస్లో రాకెట్స్ అయితే దొరుకుతాయి. బట్ నేను ఈ వీడియోని ఈరోజు అప్లోడ్ చేయాలి, అందుకే కొద్దిగా నాకు దొరికిన రాకెట్స్తో అడ్జస్ట్ చేసి టెస్టింగ్ అయితే చేశాను, ఏమనుకోకండి. అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 100 లైక్ టార్గెట్స్ గుర్తుంది కదా, లైక్ టార్గెట్ని కంప్లీట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈ సండే వీడియో, మళ్ళీ నెక్స్ట్ సండే ఇది ఫ్రెండ్స్ ఈ వెన్స్డే వీడియో, మళ్ళీ నెక్స్ట్ సండే ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వస్తా. అంతవరకు షేర్ ఇంటూ టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బై ఫ్రెండ్స్.